కాకా వెంకటస్వామి ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతని, ఆయన చేసిన సేవలు, త్యాగాలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం రామకృష్ణాపూర్లో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో దివంగత నేత కాకా వెంకటస్వామి 10వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. పేదల పెన్నిదిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కాకా వెంకటస్వామి తన జీవితాన్ని సర్వజన హితం కోసం అంకితం చేశారన్నారు. ఈ వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. వారి 10వ వర్ధంతి సందర్భంగా సేవలు స్మరించుకున్నారు. ఆదర్శాలను నూతన తరాలకు తెలియచేయడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. దేశ నాయకునిగా ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి పార్లమెంట్ నుంచి ఒక దేశ నాయకుని ఎదిగినటువంటి కాకా వెంకటస్వామి గారు అంటే దేశాలు, మన దేశం కాదు పక్కన కూడా దేశాలలో గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి. అంత స్థాయికి ఎదిగినటువంటి కాకా. మరి అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే మన రాజ్యాంగాన్ని రాసి మన హక్కుల కోసం ఎట్లయితే పోరాటం చేసినారో కాకా వెంకటస్వామి గారు కూడా ఇందాక పట్టణాధ్యక్షులు చెప్పినట్టు 75,000 మంది కోసం, గుడిసెల కోసం పోరాటం చేసి లాఠీ చార్జీ జరగడం జరిగింది. తుపాకీ ద్వారా తూటాలతో చేస్తే మరి ఆ కర్ఫ్యూ జరిగినప్పుడు ఒక తూట కాకా జరిగి హాస్పిటల్లో పడుకున్న తర్వాత సద్దుమరుగుతుందని అనుకున్నారు కావచ్చు. కానీ ఆ పోరాటం ఆపకుండా వచ్చి మళ్ళీ మొదలుపెట్టి ఉప్పెనలాగా 75,000 మందికి ఇల్లు ఇచ్చినటువంటి ఘనత. ఆ రోజు మరట చేసింది ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డ ఈ 3 కంపల్సరీ ఉండాలని చెప్పేసి కాకా పోరాటం చేస్తూ వారిలో కాకా వెంకటస్వామి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మందమర్రి పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కాకా వెంకటస్వామి గారు పేద ప్రజల మనిషి. పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి హైదరాబాద్లో దాదాపు 70,000 గుడిసెలు ఇప్పించిన ఘనత